లడ్డూపై దీక్షలు, దళితులపై దాడులు కనిపించావు. ఇక పవన్ కళ్యాణ్ నిన్న ఆయన దీక్షకు స్టార్ట్ చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ నిజంగా మతి భ్రమించి మాట్లాడుతున్నాడో, లేకపోతే అధికారం వచ్చిందని డిప్యూటీ సీఎం హోదాలో మాట్లాడుతున్నాడో, లేకపోతే సినిమా హీరో కాబట్టి ఏదైనా చేస్తే ఇలా జనం నమ్ముతారని మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి. ఒక పక్కన దళితులపై దాడులు, విపరీతమైన దాడులు చేస్తూ చంపేస్తూ ఇలా మానభంగాలు లేసి ఇలా కొట్టేసి ఇలా అనేకమైనటువంటి విధ్వంసాలు సృష్టించిన నేపథ్యం ఇలా ఏపీలో చూస్తున్నాం మనం. ఇవాళ అంత భయంకరంగా చేసిన నేపథ్యంలో ఇవాళ లాఠీచార్జ్ చేసి ఒక ఎస్ఐ భయంకరంగా మీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 రోజులు నిర్బంధించి వాళ్ళని లాఠీచార్జ్ చేసిన నేపథ్యంలో ఒక్కడంటే ఒక్కడు కూడా వాళ్ళ కోసం దీక్ష చేయలేదు, ఒక్కడంటే ఒక్కడు కూడా ఇలా ప్రతిఘటించలేదు. ఇలా లడ్డు వివాదం ఉన్న నీ చేతిలో అధికారం ఉంది, నీ చేతిలో పగ్గాలు ఉన్నాయి, నీ చేతిలో ప్రభుత్వం ఉంది, నీ చేతిలో సెంట్రల్ ప్రభుత్వం ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఉంది. నువ్వు అనుకుంటే అరెస్ట్ చేయలేవా? నువ్వు అనుకుంటే సిబిఐ విచారణ చేయించలేవా? నువ్వు అనుకుంటే నువ్వు ఏదంటే చేయలేవా? మరి ఏం చేస్తున్నావు అంటే ఇవాళ మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇవాళ లడ్డు వివాదం అని తీసుకొచ్చినావు. మరి లడ్డు వివాదం నిజంగా ఒకవేళ లడ్డు వివాదం ఉందనుకో, మరి నీ చేతిలో ఉన్నటువంటి అధికారంతో అరెస్ట్ చేయించవచ్చు కదా, మరి అది చేయవు. ఇలా సినిమా డైలాగులు చెప్పి ఇలా జనాన్ని మసిపూసి మారడి చేసి ఇలా జనం ఎంత పిచ్చోళ్ళంటే అంత పిచ్చోళ్ళు చేస్తున్నారు. జనాన్ని ఎంత మసిపూసి మారడి చేసి జనాన్ని ఎంత అంటే అంత వాడుకున్నటువంటి రాజకీయ నాయకులు వాడుకున్నంత ఇవాళ ఈ జనం మోసపోయినంత కాలం ఇంకా 100 సంవత్సరాలు మోసపోతూనే ఉంటారు. నిజం తెలుసుకోలేనంత కాలం ఈ జీవితాలు ఈ రాజకీయ నాయకుల చేతిలో బలి పశువులు అయ్యేటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ లడ్డు కోసం ఇవాళ దీక్ష చేస్తున్నారు. ఇవాళ లడ్డు కోసం దీక్ష చేస్తే మరి దేవుడు ఉంటే మరి కాపాడాలి కదా. మరి దేవుడు నిజంగా తప్పు చేస్తే ఆ లడ్డులో నిజంగా ఇబ్బందులకు గురి చేస్తే ఆ లడ్డులో ఉన్నటువంటి అన్యక్రాంతానికి గురైపోతే, ఆ లడ్డులో నిజంగా మాంసారం కలిస్తే, ఆ లడ్డులో నిజంగా భయంకరంగా వాళ్ళందరూ మోసం చేస్తే మరి చాలా వరకు కూడా బీజేపీ నాయకులు ఉన్నారు కదా, మరి ఎందుకు ప్రశ్నించలేకపోయారు? చాలా వరకు హిందూ మనోభావాలు దెబ్బతీసేటువంటి నేపథ్యంలో చాలామంది ఉంటాయి. హిందువులను నమ్ముకున్నటువంటి ఆ సీట్లో కూర్చున్నటువంటి అనేక మంది మరి ఏం చేసినట్టు మరి వాళ్ళు ఇప్పుడు మనోభావాలు దెబ్బతినలేదా? వాళ్ళందరూ తప్పు చేస్తుంటే తప్పును ప్రోత్సహించినటువంటి వాళ్ళ అధికారులు ఎక్కడ పోవాలి? అదే ఉన్నటువంటి మెంబర్గా ఉన్నటువంటి వాళ్ళందరూ ఏం చేయాలి? మనం అందరి పరిస్థితి ఏంది? మరి ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయి? ఎవరేం చేస్తున్నారు? ఇది అన్నీ ఎవరికి అర్థం కాదు. ఒక పక్కన దళితులపైన దాడులు లేచి చంపేస్తుంటే మానభంగాలు లేచి ఇష్టానుసారంగా పీడీ యాక్టులు గీడీ యాక్టులు కేసులు పెట్టి ఇవాళ ఇష్టానుసారంగా డోర్ డెలివరీ చేసేటువంటి డెడ్ బాడీలను డోర్ డెలివరీ చేస్తున్నారు. మరి వారి కోసం ఒక్కరోజు దీక్షలు లేచిలా? వాళ్ళ ఆత్మగౌరవం కన్నా నీ లడ్డు ఆత్మగౌరవం గొప్పదా? ఇవాళ మనుషుల ఆత్మగౌరవం కన్నా మనుషులను చంపేసి మానభంగాలు రేపులు వేసేటువంటి అవన్నీ కనిపించవా? ఒక పక్కన మణిపూర్లో 2 మహిళలు నగ్నంగా ఊరేగిస్తే రాష్ట్రం భారతదేశం మొత్తం అతలకుతలం అయితే ఇవాళ ఉన్నటువంటి ఇదే దేశ ప్రధాని ఒక్కసారి కూడా స్పందించిన నేపథ్యం ఉంది. ఆడోళ్ళ మానభంగాలు చేసినా ఇవాళ రేపులు మండలు చేసినా అవి కనిపించవు. వాళ్ళ మీద దీక్ష లేరా? ఇవాళ లడ్డు కోసం దీక్ష చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇవాళ మతి భ్రమించి మాట్లాడుతున్నారా? లేకపోతే ఆయన కావాలని రాజకీయం కోసం చేస్తున్నారా? లేకపోతే బీజేపీ వాళ్ళు ఆడించేటువంటి డ్రామాలో ఈయన ఒక డ్రామా చేస్తున్నాడా? నిజాలు తెలుసుకున్నంత కాలం ఇవాళ నిజంగా బాధాకరం అంటే బాధాకరం. ఇవాళ రాజకీయ నాయకులు ఎంత ట్రోల్ చేసి ఏ రాజకీయ నాయకులు మన అవసరం కోసం రాజకీయ నాయకుడు ఎంత భయంకరమైనటువంటి ప్రాబ్లం సృష్టిస్తాడో ఇవాళ వాళ్ళందరూ తెలుసు. ఇవాళ దేవుడే ఉంటే నిజంగా వెంకటేశ్వర స్వామి దేవుడే ఉంటే ఇవాళ వెంకటేశ్వర స్వామి దేవుడు ఉంటే శిక్షించాడా? మరి దేవుడు ఎక్కడ పోయిండో? లడ్డులో ఆయన నైవేద్యం పెట్టేటువంటి లడ్డులో ఆ నైవేద్యం పెట్టేటువంటి లడ్డులో నిజంగా అన్యాయం జరుగుతుందంటే ఆ 10 సంవత్సరాలు నిజంగా వెంకటేశ్వర స్వామి ఏం చేసినట్టు? మరి వాళ్ళని శిక్షించాలి కదా. అంతమంది నిజంగా మనోభావాలు ఎన్నో లక్షల మంది ఎన్నో కోట్ల మందికి ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి మరి దానిలో మాంసాహారం కలిసినప్పుడు మరి దేవుడు ఎందుకు శిక్షించలేకపోయాడు? మరి దేవుడు ఉంటే శిక్షించాలి కదా. ఇవాళ లడ్డు మీద ఇవాళ రాజంతం చేసేటువంటి పవన్ కళ్యాణ్ మరి ఎందుకు దళితుల పక్షాన ఒక్కరోజు కూడా నువ్వు ప్రశ్నించలేకపోయావు? ఇదే చంద్రబాబు నాయుడు ఇదే లోకేష్ వాళ్ళందరూ కూడా ఇలా జగన్ నిజంగా తప్పు చేస్తే ఇలా జగన్ కూడా ఇలా అధికారంలోకి తీసేసేలు. ఇలా జగన్కి నిజంగా అంతకన్నా నిజంగా దేవుడిని మోసం చేస్తే అంతకన్నా భయంకరమైన పరిస్థితి వస్తుంది. ఇవాళ ఉన్నటువంటి అదే ఈవో ఎవరైతే దాని చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడో ఆయన ప్రమాణం చేసి చెప్పిండు, ఇవాళ నా పిల్లల మీద ప్రమాణం చెప్తున్నా, నా కుటుంబం సాక్షి చెప్తున్నా, నేను లడ్డులో నిజంగా ఇది కలిసినట్టయితే మాంసారం కలిసినట్టయితే నాకు దేవుడు ఏ శిక్ష చేసినా శిక్షకు నేను అర్హులని చెప్పిళ్ళు. ఆయన బహిరంగ సవాల్ కూడా చేసి చంద్రబాబు నాయుడుకి. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు దానికి యాక్సెప్ట్ చేయలేదు? లడ్డు రాజకీయం చూడండి. ఇప్పటికైనా మేధావులారా, దేవుడు అనేవాడు ఎక్కలేడు. దేవుడు ఉంటే నిజంగా శిక్షిస్తాడు. దేవుడు అనేటువంటి భ్రమలో మీరు బతికినంత కాలం మీ జీవితాలు మారాయి. దేవుడు వచ్చి నిజంగా నేను ఆదుకున్నట్టయితే ఇవాళ ఉన్నటువంటి కులాలు పోతాయి, ఇవాళ మతాలు పోతాయి, ఇవాళ ప్రతి ఒక్కరు కూడా గొప్పగా బతికే నేపథ్యం ఉంటుంది. రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభం కోసము
రాజకీయ నాయకులు ఇవాళ ఉన్నటువంటి అన్నదమ్ములుగా ఉన్నటువంటి ఆ కుటుంబాలను చిచ్చిపెట్టి ఇవాళ మతాల మధ్యలో కులాల మధ్యలో చిచ్చిపెట్టి ఇవాళ విడగొట్టి రాజకీయ స్వలాభం కోసం వాడుకునే నేపథ్యం ఉంటుంది. అందుకోసమే లడ్డు కోసం వివాదం చేస్తున్నారు. అందుకోసమే ప్రధానంగా రాసిన ఇది లడ్డుపై దీక్షలు దళితులపై దాడులు కనిపించవా? ఏ పేపర్ రాయాడు, ఎవరు రాయారు? ఎందుకోసం అంటే ఒక దళిత బిడ్డగా ఒక స్ట్రగుల్ పడుతున్నటువంటి వ్యవస్థలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంత ఇబ్బందులు పడ్డాడో గాంధీని తట్టుకోవడం కోసము, ఆయన 6 నిమిషాలు ఏ విధంగా అయితే కష్టపడ్డాడో 24 గంటలు కూడా ఆయన బుక్స్లు రాసుకుంటూ చదువుకుంటూ ఆయన జీవితం కూడా మొత్తం ఈ సమాజం పట్ల ఆయన అంకితం చేసే సందర్భాలు. ఇవాళ మేము కూడా అదే తరహాలో 24 గంటలు కష్టపడుతున్నాం. ఇవాళ ఈ వార్తలు వస్తున్నాయి, మీ ముందు లైవ్ వస్తుంది. ఇవాళ 24 గంటలు కష్టపడితేనే ఇవాళ మీకు ఈ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. ఇలా ఉన్నటువంటి అగ్రవర్ణ మీడియా, అగ్రవర్ణ పేపర్లు ఇలా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళు కోట్ల రూపాయలు బ్లాక్మెయిల్ చేసి ఇలా నడిపించేటువంటి నేపథ్యం ఉంది. ఇలా జయబింద్ర పత్రిక కోట్ల రూపాయలు సంపాదించేటువంటి నేపథ్యం లేదు, బ్లాక్మెయిల్ చేసే నేపథ్యం లేదు. కానీ బడుగు బలైన వర్గాల కోసం అంబేద్కర్ వదిలినటువంటి బాణాన్ని ఇలా సమాజానికి అందించడం కోసం, ఇలా ఒంటరి పోరాటంతో ఈ సమాజంలో ఉన్నటువంటి అస్పృశ్యతను తొలగించడం కోసం అణగారిన వర్గాల గుండె చప్పుడుగా నిలబడ్డటువంటి నినాదం జైబెన్ టీవీ. ఇలా దళితుల పైన ఇలా సినిమా హీరోలు, ఇలా సినిమా తరహాలు ఇలా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్టేట్మెంట్లు ఇస్తే ఇవాళ పేదోడు ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వాలి, ఎవడు చెప్పుకోవాలి, ఎవరి దగ్గర పోయి మొత్తుకోవాలి? ఇలా ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. చూడండి, లడ్డు మీద దీక్షలు, దళితులపై జరుగుతున్న దాడులు కనబడుతున్నాయా లేవా? సీఎం, ఈ దాడులు ఏమైనా సనాతన ధర్మంలో భాగమా? ఒక అధికారంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షలు చేయాల్సిన అవసరం ఏంటి? తప్పులు చేసిన వారిని శిక్షించే అధికారం మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఎందుకు దీక్షలు చేస్తున్నారో అర్థం కావడం లేదు. నిజానికి తప్పులు చేసిన వైసీపీ నాయకులు చేయాలి కదా. హిందువుల్లో భాగంగా ఉన్న దళితుల మీద దారుణంగా దాడులు జరిగిన విషయంలో మీ ప్రాయశ్చిత్త దీక్షలు చేయాలి కదా. నెల్లూరు జిల్లా టీడీపీ నాయకుల అండతో ముత్తుకూరు ఎస్ఐ విశ్వనాథ్ రెడ్డి దళిత యువకుల స్టేషన్లో చావబోయినా దాని దీక్ష లేదా? ఒక ఎస్ఐ అంటోడు వాడి ఇష్టానుసారం కొడితే, బట్టలిప్పి దళితుల మీద కొడితే వాళ్ళ వీపులు పగిలిపోయినాయి, 3rd డిగ్రీ ఉపయోగించి కొట్టిను. మరి దానికోసం దీక్ష లేవా? జరిగే ఒక వారం రోజులు కూడా అవుతలేదు. మరి వారి మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? మరి ఎస్ఐ గారిని ఎందుకు సస్పెండ్ చేయలేకపోయారు? మరి వాడు మనిషే కదా, మరి వాడిని ఎందుకు వాడిని ఎందుకు కాపాడుకున్నారు? వాడు ఒక రెడ్డి సామాజిక వర్గమనా? ఎందుకంటే అధికారం ఉందనా? వాడు చేసిన తప్పులేంది? ఒక వ్యక్తి మీద 41 CRPC నోటీసులు ఇవ్వకుండా వాళ్ళని తీసుకొచ్చి ఇష్టానుసారంగా కొట్టి చావ బతికినటువంటి ఆ ఎస్ఐని కొమ్ముగాసేటువంటి అధికారం ఎవడిచ్చాడు? ఏ రాజ్యాంగంలో ఉంది కొట్టమని? వాళ్ళు చేసినటువంటి తప్పే ఉంది. మరి వాళ్ళ కోసం దీక్షలు కనబడవా పవన్ కళ్యాణ్? వాళ్ళ కోసం నిజంగా ఒక్కరోజైనా దీక్ష లేవా? వాళ్ళ దళితులు మనుషులు కాదా? కనీసం వాళ్ళు అన్నం తినట్లేదా? వాళ్ళు కట్టుకునే బట్టలు కూడా కావా? వాళ్ళు నిజంగా కడుపులు చేస్తే పిల్లలు పుట్టారా? మరి వాళ్ళు ఈ సమాజంలో వాళ్ళ గౌరవప్రదంగా ఉండొద్దా? వాళ్ళు మనుషులుగా, కనీసం మనుషులుగానే వాళ్ళు గుర్తించిన పరిస్థితులు ఉన్నారా? ఇవన్నీ లడ్డు కోసం దీక్ష చేస్తున్నాం. మరి అంత భయంకరంగా బట్టలు ఇప్పి కొట్టేస్తే మరి వాళ్ళ జీవితాల కోసం ఒక్కరోజు దీక్ష చేసినవా? మరి వారు ఓట్లు వేస్తే నీకు అధికారం ఇవ్వలేదా? ఇలా దళితులు ఓట్లు వేస్తేనే ఇలా మీకు అధికారం రా. ఇలా దళితులు ఓట్లు వేయకపోతే మీరు ఎవరైనా కూడా ఇలా మట్టి కలుపుకొని పోతారు. ఇలా ఎందుకు కూడా పనికి రాకుండా పోతారు. ఇలా అధికారం వచ్చిన తర్వాత ఇలా కులం వస్తుంది. ఇలా అధికారం కోసం ఇలా కాళ్ళు పట్టుకుంటారు. అవసరం ఉన్నంత సేపు అవసరం ఉంటే ఏదైనా పట్టుకుంటారు. అవసరం అయిపోయిన తర్వాత మళ్ళా తన్నేస్తారు. ఎంత బాధాకరం ఉన్నంత బాధాకరం. చూడండి, ఒక పక్కన ముత్తుకూరు ఎస్ఐ విశ్వనాథ్ రెడ్డి దళిత యువకుల స్టేషన్లో చావైనా దాని దీక్ష లేదా? కాకినాడ దళిత డాక్టర్పై అవమానుషంగా అమ్మనా బూతులు తిట్టి పబ్లిక్గా కొట్టిన ఎమ్మెల్యే నానాజీని అరెస్ట్ చేయడానికి దీక్ష చేయవా? ఒక డాక్టర్ని ఇష్టానుసారంగా ఒక ఎమ్మెల్యే, మన భారత రాజ్యాంగ నిర్మాత ఫ్లెక్స్ని చేసిన ఒక ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు విషయంలో దళితుల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు దీక్ష ఏమి లేదా? కల్తీ నెయ్యితో చేసిన లడ్డూలు బాగా తిని ఇప్పుడు దాని పేరు మీద దళిత సమస్యలు చూడకుండా ప్రాయచిత్త దీక్షలు అంటూ ప్రజలను మభ్యపెడితే గత ప్రభుత్వం దారుణంగా పడిపోయినట్లు పడిపోతుందా? అసలు పవర్స్ అన్ని మీ చేతిలో పెడితే వాటిని ఉపయోగించిన నిందితులను శిక్షించాల్సి పోయి ఈ దీక్షలు చేయాలన్న ఐడియా ఎవరిచ్చారో ఏమో, కానీ ఇట్స్ టోటల్ రాంగ్. ఏ ప్రభుత్వం వచ్చినా మా దళితులపై దాడులు ఆగవు అనే సందేశాన్ని ఇస్తున్న పవన్ కళ్యాణ్ గారికి ప్రాయచిత్త దీక్ష శుభాకాంక్షలు చెప్పిన. నేనే ఆయనకు శుభాకాంక్షలు చెప్పిన, ఎందుకంటే రాసినాం కాబట్టి. ఇవాళ ఒక పక్కన దళితులపై దాడులు జరుగుతుంటే ఇష్టానుసారంగా ఒక్కడంటే ఒక్కడు మాట్లాడడం. ఇవాళ నీ ప్రభుత్వం ఉంది, అధికారంలో ఉన్నావు, సిబిఐ ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఈడీ ఎంక్వైరీ చేసుకోవచ్చు. వాడు ఎవడైతే తప్పు చేసిండో మరి దేవుడే శిక్ష చేస్తాడు కదా. మరి దేవుడు శిక్ష చేసేటువంటి నేపథ్యంలో ఇవాళ పెట్టి అదే అయ్యగారు, నేను అదే చెప్తున్నా, బ్రాహ్మణ్స్కు ఇక్కడ దళితులకు జరిగేటువంటి నేపథ్యం ఎంత మోసం అంటే ఎన్నో ఏళ్ళ నుంచి ఎన్నో సమస్యల నుంచి మోసపోయేటువంటి నేపథ్యం ఉంది. ఇంకా మోసపోతూనే ఉంటారు. ఇలా సనాతన ధర్మానికి ఇలా
సనాతన ధర్మంలో చేసేటువంటి మోసాలు ఎంత ఘోరంగా ఉంటాయో భారత రాజ్యాంగం ఏముంటుందో మీకు నేను స్పష్టంగా చెప్తున్నా. సనాతన ధర్మంలో ఇవాళ ఉన్నటువంటి సనాతన ధర్మం భారత రాజ్యాంగం సనాతన ధర్మానికి భారత రాజ్యాంగానికి చాలా తేడా ఉంది. సనాతన ధర్మం హిందువులు వర్సెస్ మోసకారులు. భారత రాజ్యాంగం అన్ని మతాలు అన్ని కులాలు ఒకే విధంగా బతకడం. ఇక్కడ ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని నడిపించే వాళ్ళు బ్రాహ్మణ్స్. ఇది నడిపించేది ప్రతి ఒక్కరి బాధ్యత. ఇక్కడ నడిపించాడు బ్రాహ్మణ్స్, ఇక్కడ నడిపించాడు భారత రాజ్యాంగానికి. భారత రాజ్యాంగం ఎవరి చేతిలో ఉంది? భారత రాజ్యాంగం ఎవరు చెప్పినట్టు ఉంటుంది? భారత రాజ్యాంగానికి కావాల్సినటువంటి వనరులు ఏంటి? భారత రాజ్యాంగం ఏ విధంగా సృష్టించను? భారత రాజ్యాంగం నిజంగా ఎప్పటి నుంచి ఉంది? భారత రాజ్యాంగానికి కావాల్సినటువంటి వనరులు ఏంది? భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత సమస్యలు ఏంది అన్నటువంటి నేపథ్యం ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇవాళ సనాతన ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది? భారత రాజ్యాంగం లేనప్పటి నుంచి మొదలుకుంటే సనాతన ధర్మం మొదటి నుంచి ఉంది. ఏదంటే ఇక్కడ ఉన్నటువంటి శూద్రులు, అతిశూద్రులు ఈ ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఉన్నటువంటి ఎక్కడి నుంచి పుట్టిలు వీళ్ళందరూ ఎక్కడి నుంచి తెరపై తీసుకొచ్చిళ్ళు? ఇవాళ సనాతన ధర్మంలో ఏం చెప్తుంది? ఇలా మొక్కల నుంచి లొగరు, ఎడ్డి నుంచి లొగరు, తల నుంచి లొగరు, ఇవాళ ఉన్నటువంటి కడుపుల నుంచి లొగరు, ఇట్లా పుట్టుకొచ్చిళ్ళు. ఎవరు పుట్టుకొచ్చిళ్ళు? వీళ్ళ 1 2 3 4 ఇట్లా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడి నుంచి పుట్టుకున్నాడు ఎవడు? బలమైన కులముడు. ఇక్కడి నుంచి వచ్చినాడు ఎవడు? బలమైన కులముడు. ఇక్కడి నుంచి వచ్చినాడు బలమైన కులముడు. కాళ్ళ నుంచి పుట్టుకుని వచ్చిన వాళ్ళు అంటే శూద్రుడు. ఈ శూద్రుడు లాంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిందంటే పైన నుంచి లేకుండా కింద నుంచి పుట్టినట. మరి పైన నుంచి పుట్టుకొని వచ్చినాడు అదే భాగంలో ఉన్నాడే కదా, పైన నుంచి వచ్చినాడు కూడా నీ బాడీకి మొత్తం ఉన్నాడే కదా. మరి వాడు శూద్రుడు ఎట్లయితాడు? మరి వాడిని ఎన్ని సంవత్సరాలు చేస్తానంటే ఇలా వేల సంవత్సరాల నుంచి ఇలా ఆడేటువంటి డ్రామాలు, వేల సంవత్సరాల నుంచి ఈ సనాతన ధర్మాన్ని తెరపై తీసుకొచ్చి, వేల సంవత్సరాల నుంచి సనాతన ధర్మాన్ని తీసుకొచ్చి రాజ్యాంగం ఇలా వచ్చిన తర్వాత ఇలా ప్రశ్నించేటువంటి తత్వం ఉన్న తర్వాత, అక్కడ ఉన్నటువంటి ప్రశ్నించే తత్వం ఉన్న తర్వాత ఈ సనాతన ధర్మానికి ఇలా మొట్టికాయలు పడ్డాయి. ఇలా సనాతన ధర్మం ఈ పద్ధతి కాదు. సనాతన ధర్మము ఎంత భయంకరం ఉందో చెప్పిన నేపథ్యం ఉంది. సనాతన ధర్మంలో ఎంత దారుణం ఉందంటే ఇలా సతీసాగమనం ఉంటుంది. సతీసాగమనం ఇలా అందరూ తెలిసిందే. సతీసాగమనం ఇలా భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా చంపేసేటువంటి నేపథ్యం సతీసాగమనం. ఇలా భర్త చనిపోతే భర్తతో పాటు అదే బాడీ మీద కూడా భార్యను అక్కడనే చంపేసి అక్కడనే వివస్త్రం చేసే నేపథ్యం ఉండే, దాన్ని సత్యాగమనం. ఇది సనాతన ధర్మంలో ఒక భాగము. ఈ సనాతన ధర్మం ఏంటంటే హిందువులు మొత్తం అధిక శాతంలో ఉండి ఇవాళ ఏదైతే దేవుడు చెప్పిండో ఈ సృష్టికి మానవులు సృష్టించిన నేపథ్యం లేదు. ఇవాళ దేవుడే మనుషులు సృష్టించిండు. ఆ దేవుడి రూపంలో ఉన్నదే హిందూ మతం అని చెప్పే నేపథ్యం ఉంది. మరి హిందూ మతం ఓకే, హిందూ మతం అంతా ఓకే, హిందూ మతాన్ని మనం గౌరవించాలి, హిందూ మతాన్ని మనం పాటించాలి. మన లడ్డు విషయంలో ఇంత భయంకరంగా జరుగుతున్న లడ్డు విషయంలో ఈ హిందూ మతంలో ఉన్నటువంటి చాలామంది మరి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇలా భారతదేశంలో అనేక మంది 140 కోట్ల జనాభా ఉన్నటువంటి హిందువులు మరి వాళ్ళ మనోభావాలు దెబ్బతినలేదా? మరి వాళ్ళ మనోభావాలు దెబ్బతినప్పుడు, వాళ్ళ మనోభావాలకు ఇబ్బంది కలిగినప్పుడు మరి ఎందుకు నిజంగా తిరుపతి దేవుడు నిజంగా ఎందుకు ప్రశ్నించలేకపోయాడు అనేదే నా సమస్య. అదే ఇక్కడ ఉన్నటువంటి సనాతన ధర్మంలో, ఇదే సనాతన ధర్మంలో ఉన్న నేపథ్యంలో ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి పరిస్థితిలో ఇవాళ ఉన్నటువంటి పీఠాధిపతులు ఇవాళ దేవుళ్ళ దగ్గర ఉండి దేవునితో నైవేద్యం పెట్టే వాళ్ళు, దేవునితో మాట్లాడేటువంటి వాళ్ళందరికీ మరి ఇంత కుట్రకుతంగా జరుగుతున్నప్పటికీ, లడ్డులో మోసం జరుగుతున్నప్పటికీ మరి ఎందుకు శిక్షించలేకపోయింది దేవుడు? అదే భారత రాజ్యాంగంలో ఇలా సుప్రీంకోర్టుకు పోయింది. ఇదే విషయం సుప్రీంకోర్టు హైకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టుకును హైకోర్టుకి అప్పీల్ చేసిన నేపథ్యం ఉంది. మరి ఏ రాజ్యాంగం ఇలా దేవుడే ఉంటే ఈ సుప్రీంకోర్టు రాజ్యాంగం దగ్గరికి ఎందుకు పోయారు? నిజంగానే ఇక్కడ ఉంటే సనాతన ధర్మంలో పద్ధతిగా ఉంటే నిజంగా దేవుడు శిక్షించాలి కదా. మళ్ళీ భారత రాజ్యాంగం జోలికి ఎందుకు వచ్చింది? భారత రాజ్యాంగాన్ని పట్టుకొని వాళ్ళ మీద చర్యలు ఈడీ కానీ సిబిఐ కానీ ఇలా చట్టం కానీ ఇలా ఉన్నటువంటి ఈ కోర్టుల జోలికి ఎందుకు వెళ్ళి? ఈ కోర్టును సృష్టించింది ఎవరు?
కోర్టు సృష్టించిన సనాతన ధర్మమా? మళ్ళీ సృష్టించిన భారత రాజ్యాంగమే కదా. ఈ రాజ్యాంగం దగ్గరపై ఆ లడ్డూలో ఏదైతే నెయ్యి కలిసిందో ఆ నెయ్యిలో కల్తీ చేసినటువంటి వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి, వారు అరెస్ట్ చేయాలి అని మళ్ళీ ఎక్కడికి వెళ్ళి మన సుప్రీంకోర్టు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి ఇవాళ మళ్ళీ అప్పీల్ చేసేటువంటి నేపథ్యం ఉంది. అంటే ఒక పక్కన దేవుడు ఉంటే ఇవాళ ఎందుకు శిక్షించలేకపోతే? ఇప్పటికైనా మూర్ఖంగా ఆలోచించినటువంటి మేధావులారా, ఇవాళ నిజాలు తెలుసుకోండి. భారత రాజ్యాంగమే సమాజానికి, భారతదేశానికి ఇవాళ మొదటి తొలిమెట్టు. భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన నేపథ్యంలో ఇవాళ ఆయన మీద ప్రాయచితంగా ఇవాళ కుట్రకుతంత్రాలు వేసేటువంటి అనేక మందికి నేను చెప్పేటువంటి వీడియో అంకితం. ఇవాళ లడ్డుల మీద దీక్షలు వేస్తున్నారు. ఇవాళ లడ్డుల మీద దీక్షలు వేసిన నేపథ్యంలో ఇవాళ మనిషిని సృష్టించినటువంటి మేధావి మీద ఇవాళ మనుషులు కనుగొని ఇవాళ ఏరోప్లేన్లు, ఇవాళ ఫ్లైట్లు, ఇవాళ ఎన్నో రకాలుగా ఇవాళ అంతరిక్షంలో పోయి కూడా ఇవాళ బతికే నేపథ్యం ఉంది. ఇలా అలాంటి మానవ సృష్టిని నిర్మించినటువంటి మానవుణ్ణి ఇలా విచక్షణ రహితంగా చంపేసి దాడులు వేసి మానభంగాలు వేసి ఇలా మీ దీక్షలు లేరా? లడ్డు కోసం దీక్షలు చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారికి హెచ్చరిక చేస్తున్నారు. ఇలా ఉన్నటువంటి మతి భ్రమించి చేస్తున్నారా, లేకపోతే నిజంగా ఇలా బీజేపీ వాళ్ళు ఆడిచ్చేటువంటి డ్రామాలో ఇలా మిగతా రాష్ట్రాల్లో ఇలా జరిగేటువంటి ఎన్నికల నేపథ్యంలో ఆ ఎన్నికల్లో గెలవడం కోసము ఇక్కడ వేసేటువంటి డ్రామాలు అక్కడ ఉపయోగపడుతున్న నేపథ్యంలో ఇవాళ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇది ఒక డ్రామాగా చేస్తున్నారా? రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారా, లేకపోతే రాష్ట్రాన్ని నాగం చేయడం కోసం చేస్తున్నారా అన్నటువంటి ప్రధాన వార్త అయితే జేబీలో రాసినటువంటి ప్రధాన వార్త అయితే మనం చూస్తున్నాం. ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. చూడి ఆయన ఏం చేసిండు, ఇక మొత్తం ఇక లింగి కట్టుకొని ఆయన ఈ ఊడుస్తున్నాడు. ఇక ఊడిస్తే పాపం పొద్దా? తప్పు చేసిన వాడు గుర్తుపెట్టుకో, తప్పు చేసిన వాడు కడిగేసుకుంటే పాపం పొద్దా? శిక్షిస్తే పాపం పొద్దా? కడిగేసుకొని తప్పు చేసి ఇలా తప్పు చేసి నేను సాఫ్ చేస్తాను, ఇలా తప్పు చేసి నేను సారీ చెప్తాను అంటే అది పాపం పోతుందా? ఇక్కడేనే ఓ శుద్ధి చేస్తున్నాడు, శుద్ధి చేస్తే పాపం పోద్దా? మరి ఆ శుద్ధి అని చెప్పిన అయ్యగారులకు నిజంగా ఆ దేవుళ్ళ లడ్డు కలిసిందని చెప్పలేడా? ఈ శుద్ధి చేస్తే నిజంగా పాపం పోద్దని చెప్పినటువంటి అయ్యగారులు మరి లడ్డూలో నిజంగా దేవుడు నైవేద్యం పెట్టేటువంటి లడ్డూలో ఇబ్బంది ఉందని ఆ దేవుడు శిక్షించలేకపోయాడా అనేదే ప్రశ్న. ఇక ఇంట్లో మాట్లాడగా వీడు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాడు అని అంటారు. రామ్ గోపాల్ వర్మ ఎంతో మేధావులు కూడా మాట్లాడారు. ఎన్నో రకాలుగా మాట్లాడినప్పుడు ఎవరిని మనోభావాలు దెబ్బతినలే. దీని మీద ఎవరి మనోభావాలు దెబ్బతినలే నాకైతే అర్థం కాదు. ఇక అమ్మ సమాజం ఎంత ఘోరంగా అంటే అంత ఘోరం.